వచ్చావా? చెప్పాను కదా జాబ్ చేయడం నీ వల్ల కాదని. ఇప్పుడు చూడు 6 నెలలకే రిజైన్ చేశావు. జాబ్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పటికైనా అర్థమైందా? అసలు నాకు జాబ్ చేయడం కష్టం కాదు, ఒకేసారి రెండు జాబ్స్ చేస్తున్నాను కదా, అది నాకు కష్టం అవుతుంది. రెండు జాబ్లా? అసలు ఏ జాబ్ చేస్తున్నావు? నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బ్రేక్ఫాస్ట్ చేస్తాను, మీరు పెట్టుకొని తినేసేయండి. ఏంటి నేను పెట్టుకోవాలా? అంత మాత్రాన నువ్వెందుకు వండావమ్మా? అదేదో నేనే వండుకుంటుంటే కదా. నువ్వు అంత బిజీగా ఉన్నావా? అయ్యో అత్తయ్య, అలా ఏం లేదు, నేనే పెట్టిస్తాను. ఇదిగో అమ్మాయి, ఏంటి అత్తయ్య? రేపు లీవ్ తీసుకో. ఎందుకు అత్తయ్య? అందరిని పిలిచి పసుపు పొట్టిస్తున్నాను. నాకు రేపు లీవ్ ఇవ్వరు అత్తయ్య, ఇంకా రేపు ప్రాజెక్ట్ రిలీజ్ కూడా ఉంది. అంటే వాళ్ళందరికి నేను చేసి పెట్టాలా? అది కాదు అత్తయ్య, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. అదంతా నాకు తెలియదు. రేపు నువ్వు ఇంట్లో ఉండాల్సింది. సరే అత్తయ్య. హలో, హాఫ్ డే లీవ్ తీసుకో. ఎందుకండి? ఇంటికి గెస్ట్ వచ్చిర్రు. లేదండి, నాకు చాలా వర్క్ ఉంది, ఇంకా హాఫ్ డే లీవ్ కూడా ఎవరు ఇవ్వరు. అదంతా నాకు తెలియదు. అమ్మ ఒక్కతే అంతమందిని చూసుకోలేదు. సరే అండి. సముద్రమంత